మహబూబాబాద్ జిల్లా గౌరవ ఎస్పీ గారు డాక్టర్ పి శబరీష్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు నిన్న అనగా 19వ తారీఖు మే నెల రాత్రి 8 గంటలకి జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా నెల్లూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎంకేఆర్ గార్డెన్ దగ్గర నాకాబందీ నిర్వహిస్తుండగా ఒక వైట్ కలర్ షిఫ్ట్ డిజైర్ కారు మా నెల్లూరు ఎస్ఐ గారి పార్టీకి ఎదురుగా రావడం, ఆ ఎస్ఐ గారిని చూసి వాళ్ళ టీంని చూసి అందులో ఒక వ్యక్తి డోర్ తీసుకొని ఒక వ్యక్తి పారిపోవడంతో అనుమానం వచ్చి మా నెల్లూరు ఎస్ఐ గారు రమేష్ బాబు గారు వారి టీం అటు కార్ని అప్రహెన్షన్ చేసి అందులో ఒక 3 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళని క్వశ్చనింగ్ చేయడం ద్వారా అందులో ప్రభుత్వం నిషేధించ ఎండు గాంజా ఉన్నదని వాళ్ళు చెప్పారు. దానిపై పంచనామా పిలిపించి పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి అటు కారు ఈ ఏదుల రాజ్ కుమార్ అని చెప్పేసి ఇతని మహబూబ్ నగర్ జిల్లా, ఇతని ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉంటాడు. మరి ఇతని ఫ్రెండ్స్ మెలగాని ఆంజనేయులు, రామగోని రాజేష్, మరి పారిపోయిన వ్యక్తి ఎఫ్జెడ్ రాజ్ అంటారు అతన్ని. ఈ నలుగురు కలిసి 4 days బ్యాక్ ఈ A1 ఏదుల రాజ్ కుమార్ గారి షిఫ్ట్ డిజైర్ కారులో భద్రాచలం వెళ్ళి అక్కడ 4 days ట్రిప్ కానీ వెళ్ళేసి అక్కడ ఒక రాజేష్ అనే వ్యక్తి పరిచయం అయితే అతని ద్వారా 2 kgs 400 grams డ్రై గంజా పర్చేజ్ చేసి తక్కువ రేటుకు వీళ్ళు దాంతో కొంచెం తాగేసి మిగతాది హైదరాబాద్లో ఎక్కువ రేటు కావాలనే ఉద్దేశంతో హైవే మీద నుండి వెళ్తే సూర్యాపేట హైవే మీద నుండి వెళ్తే పోలీస్ చెకింగ్ ఎక్కువ ఉన్నది, చెక్ పోస్ట్ ఉన్నాయనే ఉద్దేశంతో ఈ నెల్లూరు రూట్లు తీసుకొని వస్తున్నారు. సో మనకి స్పెషల్ ఆపరేషన్లో భాగంగా నాకాబందీ పెట్టడం వల్ల వీళ్ళని అప్రహెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు పట్టుబడిన 3 రాజ్ కుమార్, రాజేష్, మరి ఆంజనేయుల్ని ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిషం కోర్టుకు తరలిస్తున్నాం. ఎవరైనా యూత్ కూడా ఎలాంటి ప్రభుత్వ నిషేధిత గాంజాని యూజ్ చేయడం చట్టవిరుద్ధ నేరం, వాళ్ళ లైఫ్ కొలాప్స్ అవుతుంది. వాళ్ళే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సొసైటీ కూడా ఇది డేంజర్. ఈ 3 మరియు పారిపోయిన వ్యక్తులు వీళ్ళంతా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళు హైదరాబాద్లో ఈసీఐలో ఉండి వీళ్ళకి ఒకరికొకరు పరిచయం ఉన్నది. వీళ్ళు హైదరాబాద్ తీసుకెళ్తుండగా మన నెల్లూరు ఎస్ఐ గారు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. సో ఈ నాకాబందీ ఆపరేషన్లో ఈ 2 kgs 400 grams గాంజాను సీజ్ చేసేందుకు మన జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరీష్ ఐపీఎస్ గారు మరియు మా మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు డిఎస్పీ గారు నన్ను మరియు మా టీంను అభినందించడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.